హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ హోమ్లీ కుకింగ్ ఛానల్. కొత్తిమీర కర్రీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు, మిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నాకైతే కొత్తిమీర కర్రీ అంటే చాలా 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 ఇష్టం. వై? బికాస్ ఇందులో ఉండే బెనిఫిట్స్ అలాంటివి. అండ్ వీడియో తర్వాత మీ ఫేవరెట్ డిష్లో కూడా కొత్తిమీర కర్రీ ఖచ్చితంగా యాడ్ అవుతుంది. కొత్తిమీర కర్రీలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, ఐస్కి, స్కిన్కి, హెయిర్కి, బోన్స్కి కూడా చాలా మంచి పోషకాలను అందిస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కొత్తిమీరతో పాటు నైట్ సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని పచ్చిదన్నం పోయేంత వరకు మగ్గించుకోవాలి. నేనైతే ఇక్కడ పెసరపప్పును యాడ్ చేశాను. ఈ ప్లేస్లో మీరు కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆకుకూరలు ఏవైనా క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ కుకింగ్కి మాత్రం పెద్దగా సమయం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు పసుపు, కారం అండ్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. జనరల్గా కరివేపాకు అండ్ కొత్తిమీరలో పోషక విలువలు ఉన్నా వాటిని మిగతా వంటల్లో వాడతామే తప్ప సపరేట్గా కర్రీ చేసుకోవడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. సో ఆయిల్ సపరేట్ అవుతుంది అండ్ దెన్ కొత్తిమీర కర్రీ రెడీ. చపాతీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.